నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. లక్ష్య సాధన అనేటువంటి భాగంలో మొత్తం మనం 9 రకాలైనటువంటి మెట్లను మనం తీసుకున్నాం. ఈ మెట్లకి ప్రత్యేకంగా మొదటి మెట్టు మాత్రమే మనం ఇప్పటికి వెళ్ళాము కనుక ఇక ఈరోజు రెండవ మెట్టు గురించి కూడా మరికొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాల మీదకి వెళ్తాం. అయితే మొదటి మెట్టుకు సంబంధించినటువంటి తిథుల్ని మీరు గుర్తుంచుకున్నారు కనుక ఈరోజు రెండవ మెట్టు మీదకి వెళ్ళిపోతున్నాం. సహజంగా ఒక చిన్న పని మనం చేయాలన్నా కూడా ఎన్నో కోణాల్లో మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒక్కోసారి మనల్ని ప్రోత్సహించేవారు ఉంటారు, మనల్ని నిరుత్సాహపరిచేవారు ఉంటారు. ప్రోత్సహించేవారు ఎందుకు ప్రోత్సహిస్తున్నారని కూడా ఆలోచించాలి, నిరుత్సాహపరిచేవారు ఎందుకు నిరుత్సాహపరుస్తున్నారని కూడా ఆలోచించాలి. మాకు వారు లేరండి, వీరు లేరండి అనుకున్నప్పుడు మనంతా మనం కూడా ఆలోచన సరళి మనం పెంచుకుంటూ ఉంటాం. సమయస్ఫూర్తితో పావులు కదుపుకుంటూ ఉంటాం. ఈ పావులు కదిపే సమయంలో కూడా ఒక్కొక్కసారి కొన్ని తప్పటడుగులు పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. హడావుడి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ హడావుడి నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎవరో ఒకరు పొరపాటున మనకు కానిటువంటి మనుషులు కావచ్చు, వేరొక మనుషులు కావచ్చు, ఇది అది కాదండి, అది ఇదండి, అక్కడ అలా ఉంటుందండి, ఇక్కడ ఇలా ఉంటుందండి అని ఏవో మాటలు చెప్పడంలో మన మనసు మారిపోవచ్చు, మన భావాలు మారిపోవచ్చు, మన అస్తిత్వాలు కూడా ఒక్కోసారి దెబ్బతినవచ్చు. చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. వీటి కొన్ని ఉదాహరణలు కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఉదాహరణకి ఈరోజంతా బంద్ జరుగుతున్నది, ఎక్కడ బస్సులు లేవు, అర్జెంటుగా విజయవాడ వెళ్ళాలి. ఇప్పుడు సమయం చూస్తేనా రాత్రి 10 గంటలైంది. అక్కడ ఎవరో ఒక కారు వ్యక్తి కారుకు పెట్టుకొని ఉన్నాడు, అద్దె కారు. అబ్బాయి ఇప్పుడు విజయవాడ పోవాలా? పోతానండి, దాన్ని ఏముందండి, 300 రూపాయలు ఎక్కువ అవుతుందండి మామూలు రేటు కంటే అంటాడు. చాలా తొందరగా వెళ్ళాలా అంటాం, ఎందుకంటే ఇతని హడావిడి అలా ఉంది. అప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమిటి? వీడు జాగ్రత్తగా విజయవాడ దాకా తోలగలడా, లేక అతను తోలే సమయంలో మధ్య ఎక్కడన్నా ఇతను నిద్రపోతాడా, ఇతను వాస్తవంగా ఇతను డ్రైవింగ్లో ఎక్స్పర్టా, ఈ వెహికల్ ఇతనిదేనా, లేక వేరే వారు ఇస్తే రాత్రిపూట తోలుకునేదో 4 రూపాయలు సంపాదించుకున్నాను ఉద్దేశంతో ఏమన్నా వచ్చాడా, అతని యొక్క పూర్తి సమాచారం మనకు తెలియదు. వాడు కేవలం ఒక లైసెన్స్ ఏదో పొంది ఉండొచ్చు, అసలు లైసెన్స్ ఉండవచ్చు, లైసెన్స్ లేకపోవచ్చు, లైసెన్స్ ఉన్నప్పటికి కూడా ఎక్స్పర్ట్ కాకపోవచ్చు. అతని మీద గుడ్డిగా నమ్మి ఆ వాహనంలో కూర్చున్న తర్వాత మనం ఉదయం నుంచి మనం పడినటువంటి కష్టం ఎంతో ఉంటుంది కనుక కాసేపు సెలవు తెచ్చుకున్నాం ఆ వెహికల్లో పడుకుని అలా నిద్రపోయి పరలోకాలకు పోయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అంటే అక్కడ పరలోకాలు ఎందుకు పోతున్నారు? కొంచెం త్వరగా పోవాలా, హడావుడిగా, కరెక్ట్ ఇప్పుడు సమయం ఎంతైంది కదా, 4 గంటల్లో విజయవాడలో ఉండాలా అని వాళ్ళని కొంత త్వరగా చేసిన వల్ల ఒక్కొక్కసారి ఆ వేగం వెహికల్ వెళ్ళే సమయంలో అదుపు తప్పి యాక్సిడెంట్లు అవుతుంటాయి. లేదా పగలంతా డ్యూటీ చేస్తుంటాడో ఆ డ్యూటీ చేశాడా లేదనే విషయం మనకు తెలియదు. ఏసీ వేసుకుంటాం, లేకపోతే ఒక్కసారి చల్ల గాలికి నిద్ర ఆవహిస్తుంది. ఆ నిద్ర ఆవహించి ప్రమాదం చిక్కుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవి కేవలం ఉదాహరణ మాత్రమే. ఎన్నో రకమైనటువంటి సమస్యలు కూడా తెస్తుంటాం. అంటే ఈ లక్ష్య సాధనలో మనం గమ్యానికి వెళ్ళే సమయంలో ఎంతో మంది వ్యక్తులు మనకు తారసపడుతుంటారు. ఈ తారసపడేటువంటి వ్యక్తుల్లో మన అదృష్టాన్ని పెంచేవాళ్ళు ఎంతమంది, మన అదృష్టాన్ని తెంచేవాళ్ళు ఎంతమంది అని కూడా ఆలోచనలో ఉండాలి. మధ్యలో పరిచయమైనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, లేక మన స్నేహితుల్లో కొంతవరకు నిరుత్సాహపరిచేవారు ఉన్నప్పటికీ కూడా కొన్ని పొరపాటుగా కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. నువ్వు దురదృష్టవంతుడివి, అదృష్టవంతుడివి కాదని ఇలా మాటలు మాట్లాడుతూ కూడా ఒక్కొక్కసారి కొన్ని సలహాలు ఇస్తుంటారు. ఆ సలహాలకి వీలైనంత వరకు స్వీకరించకుండా మన గమ్యం వైపు వెళ్తూ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మీరు ఎవరి సహాయం అయితే తీసుకోదలుచుకున్నారో, ఎవరి ద్వారా మీ అదృష్టాన్ని పెంచుకోవాలనుకున్నారో ఆ వ్యక్తులు సరైన వ్యక్తులు అవునా కాదా అనే నిర్ణయం మీద కొంత ఆలోచన చేయాలి.
ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. ఒక ఒపీనియన్ కాదు, 4 ఒపీనియన్ తీసుకోవాలి. ఆ విధంగా తీసుకున్నప్పుడు మనం వెళ్తున్నాం. ఇక్కడ మరికొన్ని వివరాలు కూడా తెలియజేస్తా. మనం వెళ్ళే సమయంలో అవతల ఏదైనా చిన్న సమస్య ఉన్నదనుకోండి, ఒక వ్యక్తికి ఆ సమస్య ఉంటే ఆ సమస్య మీద ఒక సానుభూతి చూపించడం మంచిదే, సహాయం చేయడం మంచిదే. కానీ ఆ సహాయము సానుభూతి చేయడంలో కూడా కొంతమంది హక్కును చేర్చుకుంటారు. అతని యొక్క దురదృష్టం ఒక్కోసారి మన అదృష్టంలో పడేస్తుంటుంది. చూసారా, మీరు కేవలం సానుభూతి చూపించండి, సహాయం చేయండి, కానీ మీ గమ్యంలో ఒక సాటి వ్యక్తిగా తీసుకుపోవడానికి మాత్రం తొందరపడకండి. అతను ఒక దురదృష్టవంతులు అనుకోండి, మీరు దురదృష్టవంతులైపోతారు. అతనికి అదృష్టవంతులు అనుకోండి, మీరు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు, ఒకసారి దురదృష్టవంతులు కావచ్చు. సిద్ధాంతి గారు అతను దురదృష్టవంతులైతే మీరు దురదృష్టవంతులు అవుతారు అన్నారు. ఒకవేళ అతను అదృష్టవంతులైతే దురదృష్టవంతులు కావచ్చు అన్నారు. ఎట్లా, ఏ విధంగా? అనేక కోణాల్లో ఆలోచించినా కూడా అనేక మనకు ఉదాహరణలు దొరుకుతాయి. కనుక లక్ష్య సాధనలో 2వ మెట్టు ఏం చెప్తున్నది? మనం వెళ్ళాలి అంటే మనం వెళ్ళదలుచుకున్నటువంటి తీరు కావచ్చు, వెళ్ళవలసిన వ్యక్తి కావచ్చు, వెళ్ళవలసిన కార్యం కావచ్చు, మనం ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాం కనుక ఇక్కడ ఎదుటి వ్యక్తుల్ని తొందరపడి నమ్మకూడదు, చాలా ఆలోచించాలి. నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు, దాదాపు ఒక 12.5 years బ్యాక్. ఒక కోర్టు కేసుకు సంబంధించి తను చేసినటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని ఒప్పులు ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ స్నేహిత భావంతో అప్పుడప్పుడు వస్తుంటాడు, కాలక్షేపంగా 10 నిమిషాలు మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. అతను ఏం చేశాడంటే, ఒకసారి తనకు తెలిసినటువంటి ఒక లాయర్ గారు ఉంటే ఆ లాయర్ గారి దగ్గరికి పోయి, ఈ కేసు ఇదండి, దీని పూర్వాపరాలు ఇవి అని మొత్తం చెప్పి ఆయనకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి కోర్టుకి ఎక్కించారు. కానీ జరిగిన విశేషం ఏంటంటే, ఆ లాయర్ గారిని ఈ వ్యక్తి బాగా నమ్మేశాడు. 4 వాదాలు 5 వాదాలు పడుతున్నాయి, నెలలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఒకనొక రోజున నా దగ్గరికి వచ్చినప్పుడు, మిత్రమా, ఆ లాయర్ని పెట్టుకున్నావు కదా, ఆ లాయర్ నీకు ఎంతకాలం నుంచి తెలుసు, పూర్వాపరాలన్నీ తెలుసా? చాలా మంచివాడండి. ఎప్పుడు అనుకోకు, అందరూ లాయర్లు న్యాయవాదులు ఒక రకంగా ఉండరు. పరోక్షంగా ఇది న్యాయవాదులు నేను కించపరుస్తున్నట్టు అని అనుకుంటారేమో, దయచేసి అలా అనుకోకండి. కొంతమంది ఉంటారు, అవతల న్యాయవాది కేసు పూర్వాపరాలన్నీ కూడా ఏవైతే ఉంటాయి, ఈ పూర్వాపరాలు కొంతవరకు అవతల వ్యక్తులు ఉప్పు అందించి లబ్ధి పొందేవారు ఉంటారు. అప్పుడన్నా, మిత్రమా, నీ కేసు వల్ల మీ లాయర్కి ఎంత లబ్ధి వస్తుంది? నువ్వు ఇచ్చేట ఫీజు వస్తుంది, అంతే, అంతమించి ఎక్కువ రాదు. ఒకవేళ అవతల పక్క వ్యక్తి గనక డబ్బు ఎక్కువగా ఎర చూపితే ఏంటి సంగతి అన్న, అంతటి వ్యక్తి కాదండి, చాలా మంచివాడు అన్నాడు. పొరపడుతున్నావు, నీ గ్రహచారం బాగలేదు, నీ గ్రహచారం బాగలేకే ఇలాంటి ఎన్నుకున్నావు. కనుక నీవు కొంతవరకు ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తేనే ముందుకు వెళ్తా ఉన్నా, మంచిది వెళ్తాను చూస్తానన్నాడు. ఆ తర్వాత మరొక 4 మాసాల తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత, ఏంటి మిత్రమా సంగతులు అన్నా? ఏముంది, కొంపలు అంటుకుపోయినాయి, జరగవలసిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఈ లాయర్ మోసం చేశాడు, చాలా తీవ్రంగా మోసం చేశాడు. చూసావా? మరొక వ్యక్తి, అతను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్ ఏం చేశారంటే, మంచి విషయాలు చెప్పాడు. దీనికి ఈ విధంగా ఆపరేషన్ చేయాలండి అన్నాడు. ఇంత ఖర్చు అవుతున్నాడు, అంతే. ఈ ఇవతల వ్యక్తి సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండానే ఇతను బాగా తెలిసిన వ్యక్తి అని అనుకొని నేరుగా ఆపరేషన్కి సిద్ధమైపోయినాడు. దాదాపు 1,50,000 1,75,000 అప్పు చేసి తెచ్చిపెట్టాడు. ఆ తర్వాత
ఏదో అలా కోసేసారు, అయిపోయింది, తెచ్చారు, ఇంట్లో పెట్టారు. 1.5 2 years తర్వాత తిరిగి సమస్య వచ్చింది. అయ్యో మనమే ఆపరేషన్ చేయించాము, మళ్ళీ ఎందుకు వచ్చిందని మొదట ఆపరేషన్ చేసిన వ్యక్తికి దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు అన్నారు, ఆపరేషన్ అయితే నొప్పి లేకుండా ఉంటుందా? నొప్పి ఉంటుంది, జాగ్రత్తగా కొంతకాలం రెస్ట్ తీసుకోవాలి, 2 సంవత్సరాలు. నువ్వు రెస్ట్ తీసుకోకుండా మెట్లు ఎక్కుంటావు, దిగుంటావు, అది ఇదని చెప్పి యువతల వ్యక్తిని నోరెత్తకుండా మాట్లాడు. ఏవేవో మాట్లాడేశాడు. తప్పు చేశాను అనుకున్నాడు. అప్పుడు ఒక మంచి సరైనటువంటి వైద్యుడి దగ్గరికి వెళ్ళి వివరణాత్మకంగా వివరించాడు. అప్పుడు అవతల డాక్టర్ గారు అన్నారు, మీరు మొదట్లోనే తప్పు చేశారండి, దానికి ఇంత దూరం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు మాత్రం నిజమైనటువంటి ఆపరేషన్ ఇప్పుడు చేయాలా? కానీ ఒక నిర్ణయం చెప్తాను, నేను ఈ మధ్యకాలనే గత 10 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, నా నిర్ణయం ఇది. మీరు ఆల్రెడీ 2 లక్షల రూపాయల దాకా నష్టపోయినారు కనుక ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు నాకంటే పెద్ద డాక్టర్ ఎవరైనా ఉంటే వారి సలహా కూడా తీసుకోండి, తీసుకొని ఆ తర్వాతనే మనం ఆపరేషన్ అనేది కొనసాగిద్దామని ఒక మంచి మాట తెలియజేశాడు. అయ్యా, మరొక దగ్గరికి వెళ్ళేటువంటి సమయం నాకు లేదు ఇప్పుడు, ఏదో మీరు చేయదలుచుకుని చేయండి అన్న. ఆ డాక్టర్ గారు ఒప్పుకోరా. బెటర్ టు టేక్ ఎ సెకండ్ ఒపీనియన్. చూసారా, అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే మనకు మన జీవన గమనంలో కొంతమంది డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, లేక కొంతమంది ఇతర రంగాల్లో ఉండేటువంటి నిష్ణాతులైన వారు కావచ్చు, ఎంతో పరిచయం అవుతుంటారు. ఆ పరిచయం అయ్యేటువంటి వారిలో హక్కును చేర్చుకునేవారు కొంతమంది ఉంటారు. మన దగ్గర నటిస్తూ మనల్ని జలగలాగా పిండి సర్వనాశనం చేసేవారు ఉంటారు. కనుక ఈ సెకండ్ పాయింట్ని ఏం చెబుతున్నానంటే, నిజంగా హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా హక్కును చేర్చుకునే వ్యక్తులేనా మీకు తారసపడింది అని మాత్రమే గమనించండి. అలా కాకుండా మీ ప్రయాణంలో నటిస్తూ ఉన్నటువంటి వారు కొంతమంది ఎవరైతే ఉంటారో అలాంటి వారు హక్కును చేర్చుకున్నారనుకోండి, అమాంతం మీరు మునిగిపోతారు. నేను ఒక ఉదాహరణ కూడా తెలియజేస్తాను. ఒక వ్యక్తి, అతను ఏ ఏ ఏ సీజన్కి వచ్చేటువంటి పండ్లు ఆ సీజన్లో తినేటువంటి అలవాటు. సో నేరేడు పండ్ల సీజన్ వచ్చింది. తాపీగా ఒక 1/4 కిలో కొనుక్కున్నాడు. మేడ మీద స్థిమితంగా కూర్చున్నాడు, మిద్దె మీద ఒక్కొక్కటి ఆరగిస్తూ మంచి పుస్తకం చదువుకుంటూ పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు ఆ పెద్ద మనిషి. చాలా ఖరీదు గలటువంటి ఆ భవంతి వాళ్ళ నాన్నగారు కట్టించారు. ఇది కేవలం కథ అని మాత్రం మీరు అనుకోకండి, ఇది వాస్తవ విషయం. నేను కథలాగా మీకు చెబుతున్నా. ఆ వ్యక్తి కూడా ప్రస్తుతం ఈ ప్రోగ్రాం చూస్తూనే ఉన్నాడు. నిన్న ప్రోగ్రాం రాలేదేమిటి అని కూడా రాత్రి నాకు కాల్ చేశాడు. నిన్న కొన్ని అనివార్య కారణాల వలన ప్రోగ్రాం ప్రసారం చేయలేకపోయినాం. అయితే ఆ పేపర్ ఏదో చదువుకునే సమయంలో అక్కడ చిన్న బిల్డింగ్ చిన్న క్రాక్ లాగా ఉంది. ఈ నేరేడుకాయ తినిన తర్వాత లోపల విత్తనం ఉంటుంది. ఆ విత్తనాన్ని భద్రంగా అక్కడ పెట్టకుండా, ఆ ప్లేట్లోనే ఏదో వేయకుండా గోడ మీద పెట్టడంలో అది పొరపాటున అక్కడ ఉన్న చిన్న నెర్రలాగా ఉంటే ఆ నెర్రలోకి పోయింది. ఇతను గమనించలే, తన పని తను చూసుకుని వచ్చేసాడు. ఆ తర్వాత ఏమైంది, ఆ విత్తనం నిదానంగా దానిలోకి వెళ్ళింది, చెట్టు అయింది. ఆ తర్వాత ఇతను ఏం చేశాడంటే కొంతకాలం పాటు ఇండియాలో లేకుండా ఇతర దేశాలకు వెళ్ళిపోయాడు, దుబాయ్కి. ఆ బిల్డింగ్ అంతా కింద భాగం అంతా కూడా అద్దెకిచ్చేసాడు, పై భాగం తన దగ్గర ఉంచుకున్నాడు, వెళ్ళిపోయాడు. పైన చెట్టు మొలుస్తుందనే విషయం పైకి పోయి తెలిస్తే కానీ అర్థం కాదు. ఆ విధంగా 2 years తర్వాత చూస్తే అది చాలా
వరకు అది క్రాక్ అంతా ఇచ్చి బిల్డింగ్ అంతా కూడా దెబ్బతినేసి పగుళ్ళంతా వచ్చేసాయి. చూసారా? జీవన గమనంలో మనం ఎన్నుకునేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి? అందుకే పెద్దవారు ఒక సామెత చెప్తారు ఇంగ్లీష్లో, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ టైం. సమయానికి ఒక కుట్టు వేస్తే 9 కుట్లని అది నివారిస్తుంది. అక్కడ చిన్నపాటి మేడ మీద ఒక నెరలాగా ఉన్నది, లేకపోతే చిన్న ఒక హోల్ లాగా ఉంది, దానికి అంత సిమెంట్ వేస్తుంటే ఈ గింజ అక్కడ పోయి కూర్చుండేది కాదు. గింజ కూర్చున్న కారణంగానే వర్షం పడింది. ఆ తర్వాత ఏమైంది? గింజ మొలకెత్తింది. మొలకెత్తిన తర్వాత ఏమైంది? వేర్లు వచ్చేసాయి. ఆ వేర్లు లోతుకుపోతున్నాయి. తర్వాత గోడ నెర్ర, అంత కాంక్రీట్గా కట్టిన గోడ కూడా ఆ నెర్రెల దెబ్బకి పడగొట్టాల్సి వచ్చింది. మన జీవన గమనంలో కూడా అంతే. దురదృష్టవంతులను ఒక్కొక్కసారి దగ్గరికి చేర్చుకున్న కారణంగా వాడి దురదృష్టమంతా కూడా మనకు వ్యాపించి మనం దురదృష్టవంతులు కావటం పక్కన పెట్టి మన ఆస్తులు కూడా సర్వనాశనం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది. ఇది కేవలం కథల్లాగే ఉంటాయి అనుకుంటారు మీరు. ఇవి నేను చెప్పేవి నగ్న సత్యాలు. కనుక లక్ష్య సాధన దిశలో మనం చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, మనం ముఖ్యంగా మనం వెళ్ళేటువంటి మార్గంలో దురదృష్టవంతులు అవునా కాదని ముందు తెలుసుకోవాలి. ఇది చాలా కష్టం అండి. అవతల వ్యక్తి దురదృష్టవంతుని ఎలా తెలుసుకుంటాము, అదృష్టవంతులు ఎలా తెలుసుకుంటాము, అది ముఖ్యం. ఇక్కడ దురదృష్టవంతుడు అంటే అల్లకీ పర్సన్ అని కాదు, అదృష్టవంతుడు అంటే లక్కీ పర్సన్ కాదు. మానవతా భావంతో ఉన్నటువంటి వ్యక్తి, అది మనకు కావాల్సింది. మానవతా భావంతో ఉన్నటువంటి వ్యక్తి, అనవసరంగా ఎదుటి వ్యక్తి మీద ఏదో ప్రకారంగా తీవ్రంగా శత్రు సంహారం చేయాలనేటువంటి తలంపు లేనటువంటి వ్యక్తి అవునా కాదా అని మనం గమనించాలి. నిజమైనటువంటి మిత్రత్వం అనేటువంటిది ఆ వ్యక్తిలో ఉందా, లేక పైకి నటిస్తున్నాడా? యథావాత చివరికి వచ్చినటువంటి విషయం ఏమిటంటే, లక్ష్య సాధన అనే దాంట్లో 2వ మెట్టు మిత్రత్వమా శత్రుత్వమా, కనపడని మిత్రత్వమా కనపడని శత్రుత్వమా, మిత్రత్వంతో కూడిన శత్రుత్వమా శత్రుత్వంతో కలిసి మిత్రత్వమా, మిత్రత్వం శత్రుత్వం అన్నీ కలిసినటువంటి టోటల్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వమా, దాని మీద మనం దృష్టి సారించాలి. ఆ విధంగా దృష్టి సారించినప్పుడు మాత్రమే మనం విజయ పథంలో ముందుకు దూసుకుపోగలం, లక్ష్య సాధనకు చేరువ కాగలం. ఇంతకుముందు చెప్పినట్టు అశాంతి మనకు లేకుండా ఆ శాంతిగా ఉండటానికి ఆ 7 రకాలైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం దాటుకుంటూ లక్ష్య సాధనలో మొదటి మెట్టు కూడా కావాల్సిన హంగామంతా ఏర్పరచుకొని 2వ మెట్టు దగ్గరికి వచ్చే సమయానికి మిత్రత్వమా శత్రుత్వమా, అసలైనది ఏది వ్యక్తిత్వము. కనుక ఇంకొద్దిగా సరళంగా చెప్పాలంటే, మనకు తారసపడే వ్యక్తి యొక్క అస్తిత్వం ఏమిటి? మిత్రత్వంతో కూడినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అస్తిత్వమా, శత్రుత్వంతో కూడినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అస్తిత్వమా? కనుక వ్యక్తిత్వం అస్తిత్వం ఈ 2 మనకు పాయింట్స్. 2వ మెట్టుకి పాయింట్స్ ఏ వ్యక్తిత్వం, బి అస్తిత్వం. ఈ వ్యక్తిత్వం అస్తిత్వం, ఈ వ్యక్తిత్వం శుక్లపక్ష షష్ఠి, అస్తిత్వం కృష్ణపక్ష షష్ఠి. తిథులలో మనకు మొత్తం చెప్పుకున్న 30 తిథులు. ఈ 30 తిథుల్లో ఈ వ్యక్తిత్వం అనేది శుక్లపక్ష షష్ఠి ద్వారా సాధించగలుగుతున్నాం, అస్తిత్వం కృష్ణపక్ష షష్ఠి ద్వారా వస్తుంది. అంటే అక్కడ ఏ విధమైనటువంటి పరిహారం ద్వారా ఆ వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఒకవేళ పొరపాటున అతని యొక్క నీతి నిజాయితీ గల వ్యక్తి కాదు, అతను కొన్ని తప్పులు తడకలతో ఉండేటువంటి వ్యక్తి, మోసము అనేటువంటిది అతని మనసులో దాగి ఉంది అని మనం తెలుసుకోలేక అడుగు ముందుకు వేసినప్పుడు ఈ శుక్ల షష్ఠి మనల్ని కాపాడుతుంది. కాబట్టి మన అవతల వ్యక్తి యొక్క అస్తిత్వం తెలియకుండా మన మస్తిష్కంలో ఉన్నటువంటి విషయాల్ని మనం పూర్తిగా బయట పెట్టేసి అవతల వారి మస్తిష్కంలో విషయాలు
సేకరించలేక బోల్తా పడినటువంటి సమయంలో మనకు ఏర్పడేటువంటి పరిహారం బహుళ షష్ఠి. ఇది మనకు ముఖ్యంగా మనం గమనించవలసింది. కనుక వ్యక్తిత్వం, అస్తిత్వం, ఈ విషయం మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలి. మీరు అనుకోవచ్చు, దీనికి సంబంధించిన పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి? గార్గేయం రెమెడీస్ త్వరలో రాబోతుంది. అయితే ఈ పరిహారాల పరంపర అనేది ఏదైతే మనం చెప్పుకోబోతున్నామో, మొత్తం 30 తిథులు అయిన తర్వాత ఈ తిథులకి తగినటువంటి పరిహారాలని చాలా జాగ్రత్తగా నేర్పడతనంతో ఆ పరిహారాలు మనం ఎప్పుడైతే చేసుకుంటూ పోతుంటామో మనలో ఒక ద్విగుణీకృతమైనటువంటి శక్తి ఆవహిస్తుంది. ఆ ద్విగుణీకృతమైన శక్తి ఎప్పుడైతే ఆవహిస్తుందో అప్పుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగల శక్తి సంపన్నం మనం అవుతాము. ఎప్పుడైతే శక్తి సంపన్నం మనకు ఆపాదిస్తుందో ఇతని వ్యక్తిత్వం ఏంటి, ఇతని అస్తిత్వం ఏమిటి అనేటువంటి దాని మీద జడ్జిమెంట్ చేయగల శక్తి సామర్థ్యాలు ఆనాడే వస్తాయి. కనుక ప్రేక్షకులు బాగా గమనిస్తూ ఈ వ్యక్తిత్వము, అస్తిత్వం అనే దాన్ని జ్యోతిష పరిభాషలో కాకుండా మీ వ్యవహారిక భాషలో కూడా కాసేపు మాట్లాడుకుందాం. ఇంతవరకు మనం ఒక పద్ధతిగా, ప్రణాళికాబద్ధంగా లక్ష్య సాధన సాధించాలంటే, గమ్యం వెళ్ళి ఒక విజయ సాధనలో దూసుకుని పోవాలి అని అంటే మనం మెట్టి విషయం చెప్పుకున్నాం. కాసేపు ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఇదంతా నాణ్యానికి ఒకవైపున, నాణ్యానికి రెండవ వైపుకి వెళ్తాం, అవతల పార్శ్వ వైపు వెళ్దాం. సహజంగా ప్రతి ఒక్కరు అనుకుంటారు, అతని వ్యక్తిత్వం మంచిది కాదండి, అతని అస్తిత్వం మంచిది కాదండి. ఇవి మామూలుగా నానుడిగా అనుకునేటువంటి మాటలు ఇవి. ఆ విధంగా వ్యక్తిత్వం మంచిది కాకపోయినా అవతల వ్యక్తిత్వ పనులు ఉంటాయి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తావు, అక్కడ మీకు ఫైల్ కదలాలి. ఫైల్ కదలాలి అంటే అక్కడ సక్సెస్ సాధించాలి. సక్సెస్ సాధించాలి అంటే అతని వ్యక్తి ఎలాంటి వాడు, ఏదన్నా పొరపాటు డబ్బులు ఇస్తే ఏం డబ్బులు ఇస్తున్నావు అని ఎదురు తిరుగుతాడేమో, ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే రుజువు తిప్పుకుంటాడేమో, అతనికి కొన్ని బలహీనతలు అంటూ ఉంటాయి, ఆ బలహీనత ప్రకారం వెళ్ళండి అని మరొక వ్యక్తి చెప్తాడు. కనుక ఇవి మన నిత్య జీవితంలో చూసేటువంటి సంఘటనలు. అంటే మన అవసరాల కోసంగా అవతల వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఒక్కోసారి బాగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది అయితే అవసరాలు లేకపోయినా కూడా అవతలి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద చాలా స్టడీ చేస్తుంటారు. అవతలి వ్యక్తితో పని లేదు, పని లేకపోయినా అతనిలో ఏమిటి గుణాలు ఏమిటి, అతను ఉన్న సుగుణాలు ఏమిటి, అతనిలో దుర్గుణాలు ఏమిటి, అతను ఆ స్థాయిలోకి వచ్చాడు అంటే ఏదో ఒక లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల్లో మనం ఏమన్నా స్వీకరించడానికి అవకాశం ఉందా అని ఆలోచించేవారు కూడా వ్యవహారికంలో చాలా ఉన్నారు. అలాగే కొంతమంది పేపర్ చదివే విధి విధానాల్లో కూడా కొన్ని అనేక మార్పులుగా ఉంటాయి. పేపర్ చదవంగానే అందులో ముఖ్యమైన అంశాలు మాత్రమే పట్టుకుంటారు కొంతమంది. అతనికి వ్యక్తిత్వ లక్షణం అది. కొంతమంది ఆ పైన పేపర్ దగ్గరనిచ్చి కింద ప్రింట్ అండ్ పబ్లిషర్ దాకా చదివేస్తారు. బయటకు వచ్చినంత ఏం చదివామంటే ఏదో చదివాను వచ్చానంటాడు. దాంట్లో అసలు విషయం ఏంటంటే ఏమీ లేదు, నేనేం చదవనా గుర్తులేదంటాడు. మరికొందరు 10 సంవత్సరాలు దాటినా కూడా ఆ పాయింట్ వైజ్ గుర్తుపెట్టుకుంటారు. అంటే ఒక్కొక్కరు వ్యక్తిలో కొన్ని లక్షణాలు అంటూ ఉంటాయి. అలాంటి వ్యక్తుల్లో ఉండేటువంటి లక్షణాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ కొంతమంది ఉంటారు, అది ఆ వ్యక్తుల లక్షణాలు. కొంతమంది ఆ పేపర్లు చదువుతూ ఆ పేపర్లు చదివే సమయంలో నేరాలు ఘోరాలకు సంబంధించినవి మాత్రమే చదువుతుంటారు. అంటే ఎందుకు దాని మీద ఎందుకు ఇంట్రెస్ట్ వాళ్ళకి? నేను 2-3 ఈ విధంగా ఇంటర్వ్యూ చేశాను. ఒక వ్యక్తి, ఏమండి మీరు పేపర్ చదువుతారు కదా, పేపర్లో
మొదట ఏ భాగాన్ని చూస్తారు అన్న, వెనక స్పోర్ట్స్ పేజ్ అండి, స్పోర్ట్స్ పేజ్ చూస్తాను, అవతల పడేస్తాను. మరొక వ్యక్తి, మీరు ఏ పేజీ ఎక్కువ చూస్తారు అన్న, ఆ సినిమా బొమ్మలు ఉంటాయి కదండి, ఆ పేజ్ చూస్తానండి. ఆ పేజ్ ఎందుకు చూస్తారన్న, ఏదో కాసేపు ఆహ్లాదం, ఏ హీరో ఎక్కడ ఉన్నాడు, ఏ హీరోయిన్తో కొత్త సినిమా వస్తుంది, మీరు చేసే ఉద్యోగమా, బ్యాంక్ ఎంప్లాయీ, ఏ హీరోయిన్తో సినిమా తీస్తే మీకు ఎందుకండి, ఇది ఏమన్నా మీకు ప్రయోజనమా? ఎందువల్లంటే నా ఫీల్డ్ ఆస్ట్రాలజీ. ఒక నక్షత్ర జాతకుడు, అతని హావభావాలు ఎలా ఉంటాయి, శాస్త్రం ఏం చెప్పింది, అనుభవంలో ఏం జరుగుతుంది, జస్ట్ రీసెర్చ్. నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళి, మీరు బ్యాంక్ మేనేజర్ అన్నారు, అసలు మీ నక్షత్రం ఫలానా, మీరు చూసే పేపర్ ఇది, ఈ పేపర్లో ఈ విషయాలు చూసి మీరు ఏమన్నా సినిమా చూస్తారంటే, నేను సినిమాలే చూడండి మహానుభావ, మరి ఎందుకు చూస్తారు, ఇంక ఏమిటో సరదాగా కాసేపు చూస్తాము. ఇంకొక వ్యక్తి అడిగారు, ఏమండి మీరు ప్రత్యేకంగా పేపర్లో ఏది చూస్తారంటే, ఎడిటోరియల్ మాత్రమే చదువుతారండి, అంతమించి ఏమీ చదవనండి. నేషనల్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వీటిని గురించి కొంత అవగాహన అనేది వస్తుంది. ఎడిటర్ రాస్తారు కనుక ఆ భావం అంతా కూడా. ఎస్, మరొకరిని ప్రస్తావించారు, ఏం చదువుతారని. నేను పై హెడ్లైన్స్ అన్ని చదువుకుంటుంటానండి. పంజాగుట్లో దోపిడీ, అది మాత్రం చూస్తాడు. తిరుగుతూ ఉన్నాను అనుకోండి, అమీర్పేటలో ఒక వ్యభిచార గృహంపై దాడి, అది చదువుతాడు. లేదా దొరికిన దొంగలు, ఛేదించిన మిస్టరీ, వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నేను కాస్త 4-5 సార్లు అడిగా, ఆ వార్తలు ఎందుకు చదువుతావు, ఆ వార్తల మీద నీకు అంత ఇంట్రెస్ట్ కలగటానికి అవకాశం ఏమిటి అంటే, నువ్వు ఎప్పుడు నాతో మాట్లాడే సమయంలో వీటి గురించి మాట్లాడవు. నువ్వు మాట్లాడేదంతా పురాణాల గురించి, వాటి గురించి, వీటి గురించి మాట్లాడతావు, అని పేపర్ చూస్తే అవి చదువుతావు. దీనికి కారణం ఏమిటి అంటే, ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చేశాడు. నేను ఆశ్చర్యపోయినా. చివరికి ఆ సుదీర్ఘ ఉపన్యాస సారాంశం ఏమిటి అంటే, మన దేశంలో నేరాల సంఖ్య ఎంత పెరిగిపోతున్నది, నేరాలు మనిషికి ఏ విధంగా గూడు కట్టుకుంటున్నాయి అని ఉద్దేశంతో మాట్లాడుతూ, ఒకరోజు మా ఇంటికి రా, నేను ఒక బుక్ రాశాను చూపిస్తానని చెప్పి వెళ్తే, ఆ బుక్ నాకు అప్పుడు చూపించాడు. అది వ్రాతపతి. దాంట్లో 270-280 పేజీలు రాసున్నాయి. మనిషి యొక్క సైకాలజీ, మనస్తత్వ శాస్త్రం. మనిషిలో అంతర్గతంగా లోపల మరొక వ్యక్తి ఉంటాడని, ఆ వ్యక్తి అన్ని పనులు చేయిస్తుంటాడని అని చెప్పుకుంటూ చాలా లోతుగా వెళ్ళి, మనిషిలో మానవత్వం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో, మానవత్వం వెనక కూడా ఒక్కొక్కసారి క్రూరత్వం అనేది ఉంటుంది అని 2-3 ఉదాహరణలు చెప్పాడు. ఆ ఉదాహరణకు ఉదాహరణ మీకు తెలియజేస్తాను. ఒక వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, ఏనాడు కూడా అసత్యాలు ఆడాడు. అది ఉదాహరణ మాత్రమే, అసత్యాలు అస్సలు ఆడాడు. 10 మందితో నవ్వుతూ పలకరిస్తాడు. తన ఇంట్లో మంచి గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి. కానీ కొన్ని కారణాల చేత అతనిలో ఒక శాడిజం నేచర్ అలా తయారైంది. ఆ శాడిజం నేచర్ ఉన్న పలంగా ఒకే రోజు, ఒకే గంటలో, ఒకే నిమిషంలోనే అతనిలో ఆ ఉద్రేకం వచ్చేసింది. ఆ ఉద్రేకం రావటమే ఆలస్యం. వెంటనే ఆ వ్యక్తి ఇంకా తట్టుకోలేక బరస్ట్ అయిపోయాడు. బరస్ట్ అయిన వ్యక్తి చేసినటువంటి కృత్యాలు, అకృత్యాలు అన్నీ ఇన్ని కాదు. ఇవన్నీ ఒక్కోసారి మన మీడియాలో కూడా చూస్తుంటాం. మనస్సు అంటే చంద్రుడు జ్యోతిష్ శాస్త్రంలో. ఈ కథంతా పార్శ్వానికి రెండో వైపు కథ ఇప్పుడు ఎందుకు అవసరము? మనకు లక్ష్య సాధన అనేటువంటి స్టెప్లో ఈ కథంతా అవసరమా? ఎస్, అవసరమే. ఎలా అవసరము అని మీరు అనుకోవచ్చు. ఆ
వ్యక్తి చాలా మంచివాడు, కానీ దాదాపుగా 47 సంవత్సరాలు ఎంతో గౌరవప్రదంగా ఉంటూ ఒక ఫైన్ డే బరస్ట్ అయిపోయినాడు. అలాగే ఒక పెద్ద ఆఫీసర్, ఆ పేరు గుర్తులేదు నాకు, రీసెంట్గా ఒక 1.5 year బ్యాక్ వచ్చింది. ఐ థింక్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అతను. ఎంత మంచివాడు, అంత మంచివాడు. కానీ అతనిలో ఆ ఉద్రేకం కలిగింది, చంపేశాడు అవతల వ్యక్తుల్ని. ఎందుకు చేశాడు? దీనికి కారణం ఏమిటి? జాతకాల్లో ఆ స్థితిని మనం కనుక్కోలేమా? అతనిలో వచ్చినటువంటి ఆ స్థితి ఏమిటి? మరి ముందు పండితులు ఎందుకు కనుక్కోలేకపోయారు? దాదాపుగా అన్ని సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగ పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఒక ఫైన్ డే ఈ విధంగా ఎందుకు తిరగబడ్డాడు? అతనిలో ఆ ప్రకోపం ఎందుకు వచ్చింది? ఆ శత్రుతో పోకడు ఎందుకు వచ్చాయి అనేటువంటిది మనం ఆలోచించాలి. ఆ క్రోధం ఎందుకు వచ్చింది? ఇలా క్రోధం వచ్చిన వారే కొంతమంది టెర్రరిస్టులుగా మారినమన్నారు. ఎంతో చక్కగా ఆదరించి హక్కును చేర్చుకుంటారనుకున్న వ్యక్తులు కూడా ఒక ఫైన్ డే మనల్ని ఎదిరించి మనల్ని మట్టిలో నెట్టేసి ముందుకు పోయేవారు ఉంటారు. సో లక్ష్య సాధనలో వ్యక్తిత్వం, అస్తిత్వం అనేటువంటి రూపంలో మనకు శుక్ల షష్ఠి, బహుళ షష్ఠి చెప్పినప్పటికీ కూడా ఏదో కొన్ని సందర్భాలలో ఎక్కడో ఒక చోట దాదాపు 20-30 సంవత్సరాల సాఫీగా జరుగుతూ ఇతను ఇలాంటి వాడు కాదు అని నిర్ణయించుకున్నటువంటి స్థితిలో కూడా అతనిలో అది ప్రకోపించి కొంత మన అస్తిత్వాన్ని, మన వ్యక్తిత్వాన్ని, మన పరిసరాలను కూడా దెబ్బతీసేటువంటి స్థితి అక్కడ ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఈ రెండవ మెట్లో. అంటే రెండవ మెట్లో మనం ఏది పాజిటివ్నెస్ ఉంది అని మనం చెప్పుకుంటూ ఉన్నామో అదే కోణంలో కొంత సమయం దాటిన తర్వాత ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ నెగటివ్ ఇంపాక్ట్ని ఏ విధంగా కనుక్కోవాలి? అది జాతకాలను బట్టి కనుక్కోవాలనా, లేక మన ఆలోచన ధోరణి బట్టి కనుక్కోవాలనా అనేది మనకు కావాలి. ఇప్పుడు ఆలోచన ధోరణి బట్టి కనుక్కోవడం అనేది కొంతమంది అనుకుంటారు, ఏముంది వాడి చుట్టూ 10 రోజులు మనం తిరిగితే సరిపోతుంది. 10 కాదు కదా, 10 సంవత్సరాలు తిరిగిన ఒక్కోసారి బయటపడరు. నేను దాదాపుగా 40 సంవత్సరాలు నా జ్యోతిష్య అనుభవంలో కొన్ని వేలాది మంది మీద చేశా. ఒకసారి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఏమనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేపర్ చదువుతాడు, అన్ని పేపర్లు చదువుతాడు, పేపర్ చదివి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చారంటే పేపర్ బాయ్ పేపర్ ఏ విధంగా వేస్తాడో అదే విధంగా ఉంటుందంట రాజశేఖర రెడ్డి గారు పేపర్ చదివిన తర్వాత. అంటే రాజశేఖర రెడ్డి గారు పేపర్ చదివారు అంటే మడిచి మళ్ళీ పెడతారు కదా, ఆ మడిచి పెట్టే విధానం అంత గొప్పగా ఉంటుందని ఒకానొక సందర్భంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు. నేను ప్రతిరోజు నిద్ర లేవగానే నాకు వచ్చేటువంటి దినపత్రికల్లో ప్రతిరోజు ఆ మాట చెవుల్లో గింగిళ్ళు అవుతుంటాయి. మనం కూడా అలాగే పేపర్ని భద్రంగా మడిచి అలా పెట్టాలని అనుకుంటాం ప్రతిరోజు. కానీ నేను పెట్టి వెళ్ళిన మరొక వ్యక్తి వచ్చి ఇంకో పేపర్ని ఇంకో రకంగా చదువుతాడు. అంటే ప్రతిరోజు ఆ సంఘటన మనకు గుర్తు వస్తూనే ఉండాలి. నిత్య జీవితంలో ఆ సంఘటన గుర్తు వస్తూ ఉండాలి. ఇది దాదాపుగా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక 10-15 రోజులకు ఒక మీడియాలో, ఒక టీవీలో వచ్చిన ఇంటర్వ్యూ నేను చూశాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు పేపర్ తీసే సమయంలో ఆ మాట అంటే స్ట్రైక్ అవుతుంటుంది. అలాగే కొంతమంది వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి లక్షణాలు ఏ విధంగా మనకు స్ట్రైక్ అవుతుంటాయో, కొంతమంది చెప్పేటువంటి మంచి మాటలు ఏ విధంగా మనకు స్ట్రైక్ అవుతుంటాయో, కొంతమందిలో ఉండేటువంటి లోపాలు ఏ విధంగా మనకు అపకారం చేస్తుంటాయో అనేటువంటి విషయం కూడా మనకు స్ట్రైక్ అవుతుంటే అప్పుడే మన వ్యక్తిత్వంలో, అస్తిత్వంలో తప్పు పట్టగలము.
కనుక ఆ వ్యక్తిత్వం కానీ అస్తిత్వం కానీ దీనికి సంబంధించినటువంటి మనం పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలంటే 8వ మెట్టులో కూడా మళ్ళా మనకి దీనికి సంబంధించినటువంటి టాపిక్ కొంత వస్తుంటుంది. కనుక ప్రేక్షకులు, జ్యోతిష్ శాస్త్రం ఓ మహాసముద్రం. ఆ మహాసముద్రం అనేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఎన్నో రకాల కోణాల నుంచి మనం వెళ్ళిపోతూ ఉంటుంటాం. ఈరోజు భారతదేశంలో జ్యోతిష్ శాస్త్రంలో కేవలం 25% మాత్రమే శాస్త్రీయంగా కనబడుతుంది. రిమైనింగ్ 75% బోగస్గా కనబడుతుందని ఎన్నోసార్లు చెబుతున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. మరి ఏమిటి, ఎందుకు ఆ విధంగా తయారైంది అంటే, ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి వెళ్ళటంలో తయారైందా, లేక పబ్లిషింగ్లో ఆ విధంగా వచ్చిందా అంటే దానికి అనేక రకమైనటువంటి కోణాల్లో ఆన్సర్స్ ఉంటాయి. రియల్ ప్రాక్టికల్ ఆస్ట్రాలజీ మనకు అవసరము. శాస్త్రం ఏం చెప్పింది అనే విషయాన్ని మనం తీసుకుంటాము. ఆ శాస్త్రం చెప్పిన దానికి భాష్యాన్ని మన పరిభాషలో మనం తీసుకుంటూ ఉండాలి. కనుక ఒకనొక సందర్భంలో ఒక విషయం ఒక శాస్త్రం చెప్పిందంటే ఆ శాస్త్రం చెప్పినట్టు ఆ మాటకి భాష్యాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. భగవద్గీతలో ఒక శ్లోకానికి భాష్యం ఒక విధంగా ఒక మహానుభావుడు చెప్తే, అదే శ్లోకానికి భాష్యాన్ని మరొక రకంగా చెప్తే, అదే శ్లోకానికి భాష్యం ఇంకో రకంగా చెప్తుంటారు. కాబట్టి ఆస్ట్రాలజీలో భావాలు, భాష్యాలు కొన్ని లక్షలు ఉన్నాయి. ఆస్ట్రాలజీ కేవలం ఒక వ్యక్తికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి 360 డిగ్రీలు ఉన్నటువంటి యావత్ విశ్వం ఏదైతే ఉందో, ఈ సూర్య చంద్రులు ఎంత దూరం అయితే కనపడుతూ ఉంటారో అంత దూరం కూడా ఈ జ్యోతిష్ శాస్త్రం యొక్క నిర్ణయాలు ఉంటూ ఉంటాయి. కనుక ఈ పరంపరలో ఈ 2వ మెట్టు అనేది చాలా జాగ్రత్తగా వేయాలి. ఒక్కోసారి ఒక మేడ ఎక్కాలనుకుంటాం, మొదటి మెట్టు ఎక్కి అలా చూస్తాం పైకి, అమ్మో ఇన్ని మెట్లు ఎక్కగలమా అనుకున్నప్పుడే మనం ముందుకు వెళ్ళటమా వెనక్కి రావటమా ఆలోచనలు 2వ మెట్టు మీద కాలు వేసేటప్పుడే నిర్ణయించుకోవాలి. మనం ఎక్కగలం అనుకుంటేనే 2వ మెట్టు తగ్గించి చక్క 9 మెట్లు ఎక్కి వెళ్ళిపోతాం. అంటే మనం ఉన్నటువంటి లక్ష్య సాధన. కానీ ఒక మేడ కానీ లేక ప్రత్యేకంగా ఒక కొండ కానీ ఉన్నప్పుడు మొదటి అడుగు వేసిన తర్వాత 2వ అడుగు వేసే సమయంలో ఆలోచన, మనం ఈ కొండను ఎక్కగలమా ఎక్కలేమా, ఈ మేడను ఎక్కగలమా ఎక్కలేమా, ఎక్కితే ఏమిటి, ఎక్కిన తర్వాత పరిస్థితి ఏమిటి, దిగేటప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటి అని ఎన్నో రకాల కోణాల్లో మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచన వేసేది సెకండ్ స్టెప్. ఎప్పుడు కూడా తొలి అడుగు కాదు, తదుపరి 2వ అడుగు. తొలి అడుగు వేసి వెంటనే వెనక్కి తీసుకోవచ్చు. ఇలా అడుగు వేస్తాం ముందుకి, అలా ముందుకు అడుగు వేసి అలా తీసుకోవచ్చు. ఇది అడుగు వేసి అది అడుగు వేసామంటే 2 అడుగులు పడిపోయింది. ఇక్కడి నుంచి ఒక అడుగు వేసాము, తర్వాత పాదం ఇది పడదు, ఇది పడుతుంది. అంటే ఇలా ఉన్నాం నిలబడి, దీని మొదటి మెట్టు ఇది వేసాం, ఆలోచన పడ్డాం. అప్పటిదాకా మనం లేదు, వెనక్కి తీసుకోవచ్చు వెంటనే జాగ్రత్తగా. ఈ 2వ అడుగు కూడా వేసామంటే వెనక్కి తీసుకోవాలంటే కొద్ది టైం పడుతుంది. ఆలోచన, వివేకము ఒక్కొక్కసారి మన వ్యక్తిత్వాన్ని, మన అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంటాయి. కనుక సెకండ్ లక్ష్య సాధన అనే స్టెప్లో శుక్ల షష్ఠి, బహుళ షష్ఠి అనేటువంటివి 2 పాదాలు. శుక్ల షష్ఠి ఇక్కడ ఉంది, బహుళ షష్ఠి ఉంది. ముందు శుక్ల షష్ఠి వేసింది, బహుళ షష్ఠి వేసిందా నువ్వు ఎక్కడానికి సిద్ధమైనట్టే. లేదా శుక్ల షష్ఠిలో వేసి ఇది అనవసరం అని మీ వ్యక్తిగత నిర్ణయాలను అనుసరించి మీరు వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే, లక్ష్య సాధన అనేటువంటి మన సబ్జెక్ట్లో 2వ మెట్టు మీదనే పాదం వేసేటంలోనే
ఇది వెనక్కి తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్న మెట్టు అని మీరు నిర్ణయించుకోవాలి. 3వ మెట్టు దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఉండదు. 4వ మెట్ట పో బయటికి పో ఉంటుంది. 5వ మెట్టు అలాంటిది, 6వ మెట్టు అలాంటిది, 7వ మెట్టు అలాంటిది. 8వ మెట్టు దగ్గరికి వచ్చేటికి నీ వ్యక్తిత్వం ఏమిటి, నీ అస్తిత్వం ఏమిటి, ఇన్ని తెలుసుకోకుండాను వచ్చేవారు పెద్ద మనిషి అని హేళన చేయటానికి కూడా అవకాశాలు ఉంటాయి. కనుక ఈ వ్యక్తిత్వం, అస్తిత్వం అనేటువంటి విషయాలు మళ్ళా మనం 8వ మెట్టులో ఇంకొంచెం ఇన్ డెప్త్ ఇప్పుడు మాట్లాడుకుంది కాదు, అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుకోవాలి 8వ మెట్టులో. 8వ మెట్టే పరోక్షంగా జ్యోతిష్ శాస్త్రంలో అష్టమ స్థానము కనుక బృహజ్జాతకంలో చెప్తుంది. 8వ స్థానం ఆయుస్థానం. జనం నుంచి మరణం దాకా, జననం లగ్నస్థానం, మరణం అష్టమ స్థానం. కనుక 8వ మెట్టే మన భవిష్యత్తుని అటు ఇటు తేల్చేస్తుంది. 8వ మెట్టు మీద మనం ఒక్కొక్కసారి పొరపాటున ఈ 7 మెట్లు మనం చక్కగా చేసుకుంటూ వెళ్ళామని నమ్మకం ఉన్నప్పటికీ కూడా 8వ మెట్లో లోపం జరిగితే అతపాతను కూరకపోతాం, అంతే ఆయుష్ అయిపోయినట్టే. లేదనుకుంటే పునర్జన్మలాగా 9వ మెట్టుతో మనకు అద్భుతమైన వెలుగుతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక వ్యక్తిత్వం, అస్తిత్వం అనేటువంటి మాటని తిరిగి మనం 8వ మెట్టులో మనం తెలుసుకోబోతున్నాం. కనుక ఇది ఈనాటి మీ గ్రహబలం కార్యక్రమం. రేపటి మీ గ్రహబలం కార్యక్రమంలో 3వ మెట్టు మీదకి ఎలా వెళ్తున్నాం, 3వ మెట్టుకు కావాల్సిన తిథులు ఏమిటి, 3వ మెట్టులో ఉన్నటువంటి ఉదాహరణ ఏమిటి, 3వ మెట్టులో మనకు ఎదురయ్యేటువంటి ప్రయోజనాలు ఏమిటి, మనల్ని నిలిపి అడ్డగించేటువంటి సమస్యలు ఏమిటి అనేటువంటి ఆసక్తికర విషయాలన్నీ కూడా మనం రేపటి కార్యక్రమం తెలుసుకున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం.